ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా కోసం ఒక ఫ్యూ లైన్స్. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. ఒక పర్సన్ కి ఇన్ని క్వాలిటీస్ ఏంటండి? ఫస్ట్ మీరు మా పేరెంట్స్ లాగా అయితే 100% మీ పిల్లలు మా లాగా అవుతారని నేను చెప్తాను. కాదండి, ఇదంతా ఎలా పాసిబుల్ చేస్తున్నారు? మీకు ఏమైనా శక్తి ఇలా వచ్చేసిందా? అదే అంటున్నాను కదా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒకేలా బ్రెయిన్ ఇస్తాడు. దాన్ని మనం ఎలా ఉపయోగం చేసుకుంటారో దట్ డిపెండ్స్ ఆన్ అస్. సో ఆ ఇంటికి ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండెకాయ లాంటిది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజైతే నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అండ్ మల్టీ టాలెంటెడ్ అండ్ ఒక సూపర్ గెస్ట్ నాతో పాటు ఉన్నారు. ఆ బ్యూటిఫుల్ గెస్ట్ చేసి నైనా జేస్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంత బిజీ 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 టైట్ షెడ్యూల్లో ఉన్ని కూడా ఒక కొంచెం టైం నాకు ఇచ్చినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. అంటే నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అబ్బా, నాకే కాదు చాలా మందికి. ఏంటంటే నైనా 8th స్టాండర్డ్లో 10th ఎలా చేసేసారు, అండ్ 10 years వచ్చేసేటప్పటికి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, అండ్ 13 వచ్చేసేటప్పటికి పీజీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎలా అండి ఇదంతా స్టార్ట్ అయింది? వండర్. యా, ఇదంతా స్టార్ట్ అయింది మా పేరెంట్స్తో అండి. బికాజ్ ప్రతి ఒక్కరిలో అంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ ట్రైన్ దెమ్, హౌ వీ గైడ్ దెమ్ అనమాట. సో మా ఫాదర్ వచ్చేసి హీ హాస్ బీన్ ఎడ్యుకేషనిస్ట్. హీ వర్క్డ్ యాజ్ అ టీచర్ ఫర్ 25 years. సో దాంతో 5 years వరకు మదర్ ఇంట్లోనే ట్రైన్ చేసింది. షీ హాస్ బీన్ మై గైడ్. యాజ్ గాంధీజీ సెడ్, మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. సో దాని తర్వాత ఫాదర్ నాకు బేసిక్స్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు చదవడం, రాయడం, దెన్ మెమొరీ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించేశారు. సో వాళ్ళిద్దరు కృషి నన్ను అంటే అందరూ అంటారు నేను ఇంత చిన్న వయసులో అంటే అన్ని రంగాల్లో రాణించాను, అది విద్యారంగమైనా, క్రీడా రంగమైనా మరియు సంగీతమైన. సో నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, ఇవన్నీ నేను ఇష్టపడి చేశాను, కష్టపడి కాదు. సో నేను చెప్పేది ఒకటే, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యంలో తీర్చిదిద్దింది మా అమ్మ ఒడియే నేను బడిగా భావించాను. సో దట్స్ ఇట్ అండి. కాదు, ఇంత స్పష్టంగా ఇంత ప్యూర్ తెలుగు ఆ వర్డ్స్ కానివ్వచ్చు అంటే ఇది ఎలా సాధ్యమైంది మీకు? బేసికలీ వెన్ వీఆర్ లివింగ్ ఇన్ అ తెలుగు స్టేట్, మనకు తెలుగు రావాల్సిందే. సో చిన్నప్పటి నుంచి మై ఫాదర్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ తెలుగు. మా నాన్నమ్మ కూడా తెలుగు చదివేది. ఎవ్రీ డే షీ యూస్ టు రీడ్ తెలుగు న్యూస్ పేపర్. సో అలా దాని తర్వాత మా ఫాదర్ కూడా వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, అండ్ మై మదర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అ తెలుగు ఫ్యామిలీ. సో లైక్ నాకు చిన్నప్పటి నుంచి తెలుగు చదవడం, రాయడం నేర్పించారు, అండ్ నేర్చుకున్నాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అండ్ చాలా మంచి టాలెంట్స్ ఉన్నాయి. అంటే లైక్ మీరు ప్రపంచం మొత్తానికి అంటే ఫస్ట్ ఒక వండర్ కిడ్. అంటే లైక్ 8 yearsకి 10th అనేది అంత ఈజీ కాదు, 15 yearsకి పక్కా ఉండాలి అనేది, దాన్ని రికార్డ్ బద్దలు కొట్టారు. అండ్ టెన్నిస్, అసలు ట్రిపుల్ టెన్నిస్, అందులో ఒక కిక్ ఇచ్చి పడేశారు అందరికీ కూడా. ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ అవార్డ్స్, రివార్డ్స్, అసలు ఇవన్నీ చూస్తే అమ్మా ఇందులో ఒక్కటైనా వచ్చిందా మనకి అని అనిపించింది. సో అంటే 2 eyes సరిపోవట్లేదు. అంటే ఇంత మల్టీ టాలెంటెడ్, లైక్ అంటే నాట్ ఓన్లీ స్పోర్ట్స్లో, ఎడ్యుకేషనే కాదు, ఒక మంచి సింగర్, అంటే 2 handsతో రైటింగ్. అంటే ఒక పర్సన్కి ఇన్ని క్వాలిటీస్ ఏంటండి? అంటే నేను చిన్నప్పటి నుంచి మేము హోమ్ స్కూలింగ్ చేసాము. నేను కాకుండా మా బ్రదర్ కూడా నాలాగే ఈ కంప్లీటెడ్ 10th at the age of 8 years. 2 yearsలోనే దానికి మాటలు వచ్చేసి 300 questions ఆన్సర్స్ వచ్చేసి. ఎస్, అండ్ తను కూడా ఇప్పుడు 15 yearsలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. సో మా ఇద్దరికి స్టార్టింగ్ నుంచి హోమ్ స్కూలింగే చేశారు మా పేరెంట్స్. మదర్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది, అండ్ ఫాదర్ ఇస్ లా గ్రాడ్యుయేట్, మళ్ళీ డబుల్ ఎంఏ చేశారు. సో ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు కనిపెట్టింది ఒకటి, ప్రొఫెషనల్ పేరెంటింగ్.
సో చాలామంది నాకు అడుగుతారు లైక్ నాయన మీలాగా కావాలంటే ఏం చేయాలి, కొంచెం టిప్స్ చెప్పరా అని అడుగుతారు నేను బయటికి వెళ్ళినప్పుడు. సో నేను వాళ్ళకి చెప్పేది ఒక్కటే ఏంటంటే, ఫస్ట్ మీరు మా పేరెంట్స్ లాగా అయితే 100% మీ పిల్లలు మా లాగా అవుతారని నేను చెప్తాను. ఎక్సలెంట్. మనకి గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది కదా, లైక్ 15 ఏజ్కి 10th సర్టిఫికేట్ వస్తుంది అని. అది మీకు ఎలా పాసిబుల్ అయింది? అంటే నాకు కూడా ఫస్ట్ వి అప్రోచ్ టు ది గవర్నమెంట్ 2008లో నేను 10th ప్రిపేర్ ఉన్నాను అనేసి నాకు అనిపించినప్పుడు ఈ అప్రోచ్ టు ద గవర్నమెంట్. ఓకే. అయితే అప్పుడు నాకు పర్మిషన్ దొరకలేదు బికాజ్ ఏజ్ తక్కువ ఉంది. వీ హ్యావ్ గివెన్ లాస్ట్ పర్మిషన్ ఇన్ సమ్ 2004, దాని తర్వాత ఇవ్వడం లేదు అనేసి చెప్పారు. సో అప్పుడు మా ఫాదర్ ఏం చేశారు, ఈ అప్లైడ్ ఫర్ IGCSE, ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ. సో అక్కడ నా ట్రైనింగ్ సిస్టమే కానీ, నన్ను ఎలా ట్రైన్ చేశారు, నా IQ లెవెల్స్ అవన్నీ వాళ్ళు టెస్ట్ చేశారు. మళ్ళీ మా పేరెంట్స్తో కూడా ఇంటర్వ్యూ చేశారు. దాని తర్వాత దే హ్యావ్ గివెన్ అస్ ద పర్మిషన్ టు రైట్. సో ఆ ఎగ్జామ్ క్లియర్ చేశాక నాకు వరల్డ్లో 170 కంట్రీస్లో ఎనీవేర్ ఐ కెన్ డూ మై 11th అనమాట. సో అప్పుడు నాన్న డిసైడ్ చేశారు దట్ మనము ఎక్కడి నుంచే స్టేట్ సిలబస్ నుంచే విల్ డూ 11th and 12th అనేసి సెయింట్ మేరీస్ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ చేశాను. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ జర్నలిజంలో చేశాను, BA మాస్ కామ్ అండ్ జర్నలిజం ఫ్రమ్ సెయింట్ మేరీస్. అండ్ దెన్ PG వచ్చేసి ఉస్మానియా నుంచి చేశాను, MA పొలిటికల్ సైన్స్. And 16 yearsలో I enrolled my name into PhD and I was the youngest at that time. సో పొలిటికల్ జర్నలిజం, ఓ మై గాడ్, ఈ మైండ్ లో ఇన్ని ఉన్నాయి కదా స్టోర్ అయ్యి. Yes, so PhD వచ్చేసి నా టాపిక్ ఇస్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో అది నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి నుంచి చేస్తున్నాను. సో ఐఎమ్ అబౌట్ టు కంప్లీట్ మై PhD వెరీ షార్ట్లీ. 2 states కి ముద్దు బిడ్డ కదా. Yes, I always receive that great support and love from both the Telugu states. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో అయితే మీరు అడిగితే మై ఫాదర్ ఈజ్ మై రియల్ హీరో. ఎందుకంటే మూవీస్ వైపు ఎక్కువ అలా ఇంట్రెస్ట్ లేదనమాట నాకు చిన్నప్పుడు, తక్కువ. ఎందుకంటే షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందంటే ఐ డోంట్ గెట్ దట్ టైమ్. సో ఐ జస్ట్ లిజన్ టు సాంగ్స్. అంటే ఏదైతే మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అలాంటివి ఇష్టం. మళ్ళీ డివోషనల్ సాంగ్స్ కూడా వింటాను, అండ్ లైట్ మ్యూజిక్ ఇలాంటివి సాంగ్స్ వింటాను. ఓకే. అంటే ఒకటి కూడా మూవీ సాంగ్స్ ఎప్పుడైనా హమ్ చేయడం కానీ అంటే ఏదైతే ట్రెండ్ లో నడుస్తున్నాయి ఐ జస్ట్ కీప్ వింటర్. యా చూస్తాను. మా కోసం ఒక ఫ్యూ లైన్స్. యా లైక్ అయితే వి ఆర్ డూయింగ్ లైక్ బీయింగ్ అ గర్ల్ చైల్డ్, ఎప్పుడు ఐ లైక్ టు సింగ్ ద ఐగిరి నందిని పాడడం నాకు చాలా ఇష్టము. ఐ కీప్ హమ్మింగ్ దట్ ఆల్ ద టైమ్. సూపర్. సో అది దాంతో నేను ఐ గో విత్ దట్. షూర్. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వాయిస్ కూడా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మీరు సింగర్ కూడా అయిపోవచ్చు చాలా ఈజీగా. సో చాలా మంది అడుగుతారు లైక్ మై షెడ్యూల్ విల్ బి సో టఫ్, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది షెడ్యూల్. సో హౌ యూ లీజర్ టైంలో ఏం చేస్తారంటే ఇదే చేస్తాను. ఐ సింగ్ సాంగ్స్, ఐ ప్లే పియానో, 2 చేతులతో రాయడమే. కానీ మళ్ళీ కుకింగ్లో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాంట్లో కూడా రికార్డ్ చేశాను. మామూలుగా మనకు హైదరాబాదీ బిర్యానీ చేయడానికి టేక్స్ 25 minutes లో చేసేస్తారు. ఇట్ టేక్స్ 3 to 4 hours, బట్ నేను అది కూడా రికార్డ్ చేశాను 25 minutesలో. కాదండి, ఇదంతా ఎలా పాసిబుల్ చేస్తున్నారు? మీకు ఏమైనా శక్తి ఇలా వచ్చేసిందా? అదే అంటున్నాను కదా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒకేలా బ్రెయిన్ ఇస్తాడు. దాన్ని మనం ఎలా ఉపయోగం చేసుకుంటారో దట్ డిపెండ్స్ ఆన్ అస్. సో మనం చూస్తే దేవుడు మనకు వరాలు ఇవ్వడు, శాపాలు కూడా ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. సో వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. సూపర్. అంటే ఎడ్యుకేషన్ పరంగా కంటిన్యూ అవుతూనే ఉంది కదా, ఇది స్పోర్ట్స్లోకి వెళ్ళాలి, ఈ స్పోర్ట్స్లో అనేది దీనినే చూస్ చేసుకోవాలనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలాగైతే మై గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ హీ వాజ్ అ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. అంటే హీ వాజ్ మిలిటరీలో పనిచేసేవారు. ఆఫ్టర్ దట్ హీస్ ప్యాషన్ వాజ్ టు ప్లే టేబుల్ టెన్నిస్. సో దాని తర్వాత మా ఫాదర్ బేసికలీ హీజ్ అ రెస్లర్. కానీ నా గురించి హీ టర్న్డ్ యాజ్ అ టేబుల్ టెన్నిస్
ప్లేయర్ ఫస్ట్, మళ్ళీ నా కోచ్ కూడా అయ్యారు. అండ్ ప్రస్తుతం ఈ ప్లేస్ రెగ్యులర్లీ 10,000 బాల్స్ ఆడతారు నాతో డైలీ స్టిల్. అండ్ ఈజ్ మై కోచ్. అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్ని మెడల్స్ గెలిచిన వరకు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై ఫాదర్ ఈజ్ మై కోచ్. సో ఇండియా కూడా రీప్రజెంట్ చేశారు చైనా అండ్ హాంకాంగ్లో. ఎక్సలెంట్. అంటే ఎంత ప్రౌడ్ అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్. సో ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, అంటే లైక్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది మీకు? ఇంత కాంపిటీషన్స్లో ఏ కాంపిటీషన్ మీకు చాలా టఫ్ అనిపించింది? టెన్షన్ పడిన కాంపిటీషన్ ఏంటి? చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడైతే నేను టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు మా మదర్ ఇంకా ఫాదర్ క్లియర్గా చెప్పేశారు, నాయన జీవితం ఎప్పుడు నీకు సవాలు విసురుతూనే ఉంటుంది, దానికి ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతం అవుతుంది అనేసి నాకు చాలా క్లియర్గా చెప్పేశారు ఫస్ట్. సో ఎప్పుడు టోర్నమెంట్స్లో వెళ్ళినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది నాకు ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ ఏం చెప్పారంటే యూ గో అండ్ జస్ట్ ఎంజాయ్, టెన్షన్ తీసుకునేది లేదు. గేమ్ అసలు ఆట అని దేనికన్నారు, అక్కడ వెళ్ళేసి ఎంజాయ్ చేయాలంతే. సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ థింకింగ్ అనమాట. సో గెలిచినా సరే ఓడిపోయినా సరే ఎప్పుడు పేరెంట్స్ తరపున నాకు అలా ఎలాంటి ప్రెషర్ ఉండదు. ఐ జస్ట్ ప్లే ఆన్ మై ఓన్. అండ్ ఇప్పటి వరకు అయితే చాలామంది మ్యాచెస్లో ప్లేయర్స్కి కోచెస్ కూర్చుంటారు మ్యాచెస్కి. సో నా విషయంలో వస్తే లైక్ మా తమ్ముడు కూర్చుంటాడు నా మ్యాచెస్కి, ది యంగర్ బ్రదర్. సో ఎవ్రీవన్ చాలా అమేజ్ అయిపోతారు అనమాట, అసలు ఇంత చిన్నగా ఉన్నాడు ఎలా కూర్చుంటాడు మ్యాచెస్కి కోచ్ లాగా అనేసి. ఓకే. సో అంటే మీ టాలెంట్ అంతా నెక్స్ట్ తమ్ముడికి వచ్చేసింది కదా, అంటే అంత చిన్న తమ్ముడికి వచ్చేసింది. ఇంకా దీంతో పాటు వేరే పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాము హూ ఆర్ ఇన్స్పైర్డ్ విత్ మీ అండ్ దే ఆల్సో స్టార్టెడ్. నాలాగా చదవడమే కానీ స్పోర్ట్స్లో చేయడమే కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలామంది గర్ల్స్ కూడా నేర్చుకుంటున్నారు. అది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, దట్స్ వై నైనా ఈజ్ ఏ ఇన్స్పిరేషన్ ఉమెన్, ఇన్స్పైర్ ప్రతి ఒక్క అమ్మాయిని కూడా. నా మోటో అదే, మా పేరెంట్స్ మోటో అదే, నన్ను చూసి వేరే పిల్లలు కూడా ఇలా కావాలి. ఎస్, మీ స్పీచెస్ బద్దలైపోతుంటుంది ఒక్కొక్కటి చూస్తుంటే. అమ్మ అసలు ఏంటి చిచ్చరబిడిగే కదా ఎంత స్పీచెస్. అంటే ఎవరైనా సరే అలాగా అవుతున్నప్పుడు అది ఆగిపోవాల్సిందే ఆ వర్డ్ విని కదా. ఎస్. అండ్ మీకు అనిపించిందంటే టెన్నిస్ అనేది చాలా డిఫికల్ట్ గేమ్ కదా, మన ఇండియాలో కూడా దీనికంటూ ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటారు మీరు టేబుల్ టెన్నిస్కి? ఎస్, ఆ టేబుల్ టెన్నిస్ చూస్తే వరల్డ్లో చూస్తే ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ ఫాస్టెస్ట్ గేమ్ టేబుల్ టెన్నిస్. కానీ మనం చూస్తే ఇండియా ఇప్పుడు డెవలప్ అవుతుంది ఈ గేమ్లో. వీ డోంట్ హ్యావ్ దట్ ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ రావడం లేదు ఇంకా టేబుల్ టెన్నిస్లో. ఎందుకంటే వీ కెన్ సీ చైనీస్, జపానీస్ అండ్ కొరియన్ ఈ ప్లేయర్స్ చాలా బాగా చేస్తున్నారు, దే ఆర్ ఎట్ ద వరల్డ్ లెవెల్. సో ఎలాగైతే బ్యాడ్మింటన్లో వీ హ్యావ్ గాన్ టు దట్ స్టేజ్, ఈ టేబుల్ టెన్నిస్లో కూడా వెళ్ళాలంటే ఫస్ట్ ఈజ్ లైక్ ప్లేయర్స్ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిజికల్ ఫిట్నెస్. కంపారిజన్ మనం వేరే కంట్రీ ప్లేయర్స్తో చూస్తే మన ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం తక్కువగా ఉంది అనేసి నాకు అనిపించింది. నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ దట్. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండి. నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా సాధించాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్, రెస్పెక్ట్ టు ద మాస్టర్, ఈ 2 things ఉంటే మనం ఏదైనా సాధించగలము. మరియు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఎంతవరకు ఫ్యూచర్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఎస్, టేబుల్ టెన్నిస్లో వీ హ్యావ్ అ గుడ్ స్కోప్. నౌ డే ఇప్పుడైతే ఇట్స్ ఇంప్రూవింగ్ కాబట్టి వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ దట్. సో అదే కాకుండా నా విషయంలో వస్తే నేను ఎలా ప్లాన్ చేశానంటే, అందరు అడుగుతారు ఇంత తొందర వై యూ కంప్లీటెడ్ యువర్ ఎడ్యుకేషన్ అనేసి. సో నా అంబిషన్ ఏంటంటే స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ 2 సైమల్టేనియస్గా చేయాలి అనేసి నాకు ఒక గోల్ ఉండే అనమాట. ఇంకా అది అచీవ్ చేశాను. ఎందుకంటే మనం చూడొచ్చు చాలామంది ఎడ్యుకేషన్లో ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్ స్పోర్ట్స్లో ఉండరు, అండ్ స్పోర్ట్స్లో ఉంటే దే లీవ్ ఎడ్యుకేషన్. ఇలా సర్కమ్స్టెన్సెస్ ఇట్ కమ్స్ అనమాట. సో మా పేరెంట్స్ ఏం చేశారంటే 2 ఉండాలి అనేసి ప్లాన్ చేసి చేసాము. సో ఫస్ట్లీ ప్రస్తుతం అయితే ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టేబుల్ టెన్నిస్. దాంట్లో ఏదైనా మంచి పెద్ద ఛాంపియన్షిప్ ఆడాలి, మెడల్ గెలవాలి అని ఉంది. అదే కాకుండా ఎడ్యుకేషన్ వైపు చూస్తే పిహెచ్డి అయిపోయాక ఐ విల్ బి స్టార్టింగ్ మై ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే ఎడ్యుకేషన్ పరంగా అది, స్పోర్ట్స్ పరంగా 2 ఆప్షన్స్. ఓ మై గాడ్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు బాగా? ఇన్స్పైర్ చేసింది మా మదర్, ఫాదరే. దే ఆర్ ది అల్టిమేట్ ఇన్స్పిరేషన్ సిన్స్ చైల్డ్హుడ్.
ఇదే కాకుండా చిన్నప్పటి నుంచి డాక్టర్ కిరణ్ బేది ఆల్సో మై ఇన్స్పిరేషన్. అంటే షీ సచ్ డైనమిక్గా ఉంటుంది అండ్ ఎవరికి భయపడేది కాదు. అండ్ రూల్ ఈజ్ రూల్, లా ఇస్ లా అనేసి ఉంటుండే. సో ఆ యాటిట్యూడ్ నాకు చాలా కూడా తన స్టోరీస్ ఆ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. సో అండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా తను స్పోర్ట్స్లో కూడా షీ వాజ్ అ గుడ్ టెన్నిస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. సో షీ హ్యాడ్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. సూపర్. మీ గోల్స్, అల్టిమేట్ డ్రీమ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి కదా, Yes. అంటే ఫ్యూచర్ గోల్స్, ఇది చేయాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏం సాధించాలి స్ట్రాంగ్గా అని పట్టుకున్నారు, స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏం సాధించాలని అనుకుంటున్నారు? స్పోర్ట్స్ పరంగా అయితే ప్రస్తుతానికి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ ద సీనియర్స్ కేటగిరీ. ఇప్పుడు దాకా అయితే జూనియర్ లెవెల్లో అండర్ 21లో హ్యావ్ వన్ సో మెనీ మెడల్స్. అది నియర్లీ 40 మెడల్స్ అయిపోయాయి ఇంటర్నేషనల్ నేషనల్ కలిపేసి. అండ్ ఫ్యూచర్లో ఐ వాంట్ లైక్ కామన్వెల్త్ గేమ్స్ అన్న లేక వరల్డ్ ఛాంపియన్షిప్ అన్న ఇలాంటి టోర్నమెంట్స్లో మెడల్ గెలవాలి అనేసి నా అంబిషన్. సో దాని గురించి కృషి చేస్తున్నాను. ఇది వచ్చేసి స్పోర్ట్స్కి. అండ్ ఇఫ్ యూ లుక్ ఫర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు నా పిహెచ్డి అయిపోతుంది అండ్ ఐ విల్ బికమ్ హోప్ఫుల్లీ ఐ విల్ బికమ్ ది యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ ఇన్ దిస్ సబ్జెక్ట్. సో సివిల్ సర్వీసెస్లో నా అంబిషన్ ఇస్ టు బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది. కాదు నైనా, ఇప్పుడు మీరు ఐపీఎస్ అయిపోతారు, ఇంకా డౌట్ లేదు, మీ అల్టిమేట్ గోల్ ఇస్ ఐపీఎస్ అవ్వాలి అనేది. సో అది త్వరలో అది కూడా చేసేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది, ఆ కాన్ఫిడెంట్ చాలా ఉంది మాకు, మీకన్నా మాకే ఎక్కువ ఉంది. 100% ఇప్పుడు అయిపోతారు. సో ఒకవేళ ఇన్ కేస్ ఐపీఎస్ అయిపోయి ఇక్కడ స్పోర్ట్స్లో కూడా ఇంకొక మంచి పొజిషన్కి వస్తే అప్పుడు ఏంటి ప్రిఫర్ చేసుకుంటారు? అది ఇప్పుడు రెండు ఈక్వల్ చేయడానికి ఉండదు. ఎస్, ఫస్ట్లీ అయితే ఐ గో విత్ మై ప్రొఫెషన్ ఏదైతే ఉంది సివిల్ సర్వీసెస్ ఐపీఎస్తోనే వెళ్తాను. ఇదే కాకుండా నాకు ఒక యాజ్ నా టాపిక్ ఇస్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ నేను తీసుకున్నాను. ప్రతిసారి స్పీచెస్లో కూడా ఐ స్పీక్ మోర్ అబౌట్ గర్ల్ చైల్డ్, ఐ స్పీక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో నాకు రూరల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మహిళలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి పనిచేయాలని నాకు చాలా ఉంది. అది కూడా చేస్తాను. ఎవరు మీరు ఒకటి చెప్పారు, నేను విన్నాను చాలా లాంగ్ బ్యాక్. ఏంటంటే మన పైన మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటే మనల్ని మనం డెవలప్ చేసుకోగలిగితే బ్రేక్స్ ఉండవు, బ్రేకప్స్. కరెక్టేనా నేను చెప్పింది? కరెక్ట్, అది చెప్పింది కరెక్ట్. అంటే అంత ఎలా స్టడీ చేశారు నాయనా మీరు? అంటే చెప్పాను కదా, ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ నాకు దొరికింది, పేరెంట్స్ సపోర్ట్ నాకు దొరికింది. సో మోస్ట్లీ బుక్స్ కూడా ఎక్కువ రీడ్ చేస్తాను. స్టార్టింగ్లో తెలుగు విషయంలో వస్తే మా ఫాదర్ నాకు హెల్ప్ చేసేవారు. హీ వాజ్ ద వన్ హూ గైడెడ్ మీ ఇన్ స్పీకింగ్, రైటింగ్ తెలుగు. సో దాని తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్ వచ్చేసిందంటే నాకు ఐ కెన్ రీడ్ అవుట్ ఎనీథింగ్, నేను ప్రిపేర్ చేయగలను. సూపర్. అంటే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కదా, మనం ఎడ్యుకేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాగ టర్నింగ్ ఇచ్చిన పాయింట్ ఇది లైఫ్లో? ఈ టర్నింగ్ ఇచ్చిన పాయింట్ ఇప్పుడు దాకా నేను విన్నాను, మా పేరెంట్స్కి ఫస్ట్ ఆ పాయింట్ వచ్చిందనమాట లైఫ్లో. ఫస్ట్ నేను పుట్టినప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ నియర్ అండ్ డియర్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, మీకు తెలుసు ఇండియన్ సొసైటీలో హౌ వాజ్ ద థింకింగ్ ఒక 20 years బ్యాక్ వెళ్ళేసి మనం చూస్తే థింకింగ్ ఎలా ఉండేది మనకు తెలుసు. సో నేను పుట్టినప్పుడు చాలామంది అన్నారనమాట, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది మీకు, సో ఇప్పుడు మీరు అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరికీ దండాలు పెట్టాలి, లైక్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి, ఫ్యూచర్లో పనికొస్తుంది, చాలా ఇలాంటి మాటలు చెప్పారు. అప్పుడు మా మదర్, చెప్పాను కదా, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అప్పుడు ఫాదర్కి చెప్పింది, సరే గోల్డ్ వద్దు, మనం గోల్డ్ కొనము, బట్ నైనానే మనం గోల్డ్ లాగా తయారు చేద్దాం అనేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్, దట్ డిసైడెడ్. అండ్ ఇది ఎప్పుడు నిజమైందంటే, ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ గెలిచాను కదా, సో ఎట్ దట్ టైమ్ ఇట్ బికేమ్ ట్రూ. అండ్ అప్పటి నుంచి చాలా మంది దే స్టార్టెడ్ నోయింగ్ మీ యాజ్ గోల్డెన్ గర్ల్. Yes, you are a golden girl. Beautiful golden girl. Yes. అండ్ మీకు అంటే ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తూ ఉంటుంది కదా, మనం కొడుతూ ఉంటాం, బట్ ఇంకా మన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, లేదు ఇంకొక లెవెల్ ఉంది, ఇంకొక నెక్స్ట్ చేయాలి అని అనిపిస్తుంటుంది. ఒక ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే
ఏదో ఒక పొజిషన్కి మూవ్ ఆన్ అవుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలా మీకు అనిపించేది ఏంటి? ఎస్. చిన్నప్పుడు అంటే ఎప్పుడు లైక్ ఏదైనా నేను అచీవ్ చేసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఏదైతే రెస్పాన్స్ వస్తుండే ఫ్రమ్ రిలేటివ్సే కానీ, బయట వాళ్ళ నుంచే కానీ, అండ్ టోర్నమెంట్స్లో గెలిచినప్పుడు వెన్ ఐ రిసీవ్ మై మెడల్స్ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే మనం కష్టపడినప్పుడు ఆ ఫలితం 100% మనకు దొరుకుతుంది. కాబట్టి అది వచ్చినప్పుడు నాకు ఎప్పుడు మరి ఇంకో కొంచెం చేయాలి అనేసి ఆ మోటివేషన్ నాకు దొరుకుతుండే. సో నైనా మీకు గుర్తుందా, అంటే లైక్ మీరు చిన్నప్పటి నుండే మీడియాలోకి వచ్చేసారు, అంటే జనాలందరికీ కూడా 2 స్టేట్స్లో ఈ గోల్డెన్ బ్యూటీ లేడీ చాలా చిన్న ఏజ్ నుంచే తెలుసు అందరికీ కూడా. మీకు ఊహ తెలిసిన తర్వాత మీకు ఎప్పుడు, అంటే లైక్ పర్సన్స్ వచ్చి మీ గేమ్ బాగుంటుంది, మీ స్పీచెస్ బాగుంటాయి, మీరు ఎలా ఆడుతున్నారు అని సెల్ఫీస్ అడగడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఊహ తెలిసి? ఆ ఫీల్ ఫస్ట్ టైం మీకు పర్సనల్ ఎలా పర్సనల్గా అంటే ఎప్పుడైతే 13 yearsలో వెన్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, ఎస్, దాని తర్వాత నాకు నాకు లైక్ బయటికి వెళ్ళినప్పుడు, మమ్మీతో బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఫొటోస్ అడగడమే కానీ, సెల్ఫీసే కానీ తీసుకుంటున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే లైక్ నాకంటే మా పేరెంట్స్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే ఫీల్ రియలీ ప్రౌడ్ అనమాట. సో నాకు కూడా చాలా ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎస్. సో 2 స్టేట్స్ సీఎంస్ కానివ్వచ్చు, కేటీఆర్ కానివ్వచ్చు, ఎప్పుడైనా పిలవడం కానీ, అంటే మీకు ఎలాంటి మోటివేషన్, మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నారు? సపోర్ట్ అనేది లైక్ వీ హ్యావ్ స్పోర్ట్స్లో పర్ఫామ్ చేసినప్పుడు వీ గెట్ అంటే ఎప్పుడైనా యాక్టివిటీస్ చేసినప్పుడు వీ రిసీవ్ సమ్ ట్వీట్స్ కూడా రిసీవ్ చేస్తూ ఉంటాను. బట్ పర్సనల్గా కేసీఆర్ గారితో కలవడం జరగలేదు. అండ్ ఇట్స్ మై అంటే నాకు ఐ వాంట్ టు మీట్ కేసీఆర్ గారు. నేనే కానీ మా బ్రదరే కానీ మాకు కేసీఆర్ గారితో కలవాలనేసి ఉంది. బీయింగ్ ఇన్ తెలంగాణ వీ వాంటెడ్ టు మీట్ విత్ హిమ్. సో అది జరగాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మేము కూడా మా సుమన్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కేటీఆర్ గారిని అతి త్వరలోనే కలవాలని. అంటే కలవాలి మీన్స్ అంటే లైక్ ఏ ఉద్దేశంతో? కేటీఆర్ గారితో కలిశాను లైక్ ఈవెంట్స్లో ఐ హావ్ మెట్ విత్ హిమ్ ఇన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, రీసెంట్ ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో అలా కలవడం జరిగింది. బట్ స్పెషలీ కేసీఆర్ గారు సీఎం గారితో కలవడం జరగలేదు. సో ఇదే స్పోర్ట్స్ విషయంలో కానీ, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించన్నా కానీ అది మాట్లాడడం అనేసి నాకు ఉండే అనమాట. ఎస్పెషల్లీ చెప్పాను కదా రూరల్ ఏరియాస్లో. ఎందుకంటే నేను ఎలాగైతే ఐ హావ్ డన్ మై రీసెర్చ్, నా రీసెర్చ్ టాపిక్ ఇస్ మహబూబ్ నగర్ ఏరియా అనమాట, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడ నేను ఫేస్ టు ఫేస్ లైక్ నియర్లీ 300 to 400 ఉమెన్స్తో నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశాను. లైక్ వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో జాయిన్ అయినప్పుడు హౌ వాస్ దర్ సిచ్యువేషన్, ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. సో కొంతమందితో నేను చాలామంది ఉన్నారు ఒక ఇంటీరియర్ మండల్స్లో, వాళ్ళకి ఆర్సీసీ గోడలు ఏంటో అవి కూడా తెలియదు అనమాట ఇప్పుడు వరకు. సో బట్ దే ఆర్ వెరీ టాలెంటెడ్. వాళ్ళకి మాత్రం మనము సపోర్ట్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా కానీ, వర్క్షాప్స్ కానీ పెట్టేసి ఇఫ్ వీ ఎంకరేజ్ దేమ్ 100% వాళ్ళు ఒక మంచి ఎంటర్ప్రినర్స్ కావచ్చు, ఒక మంచి లెవెల్కి వెళ్ళొచ్చు నాకు అనిపించింది. సో దాని గురించి డిస్కస్ చేయాలనేసి ఉంది. సూపర్, అది అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ అలానే ఇప్పుడు మీరు ఐపీఎస్ అవ్వాలి అన్న థాట్లో ఉన్నారు, సాధిస్తారు పక్కాగా. ఐపీఎస్ వచ్చేసిన తర్వాత ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంకా ఇలాంటి క్యాంపెయినింగ్స్ చేయడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారా? చేయొచ్చా అట్లా? అలా వన్స్ వీఆర్ స్టిక్ టు అవర్ సర్వీస్ ఐ థింక్ నాకు టైం అలా దొరుకుతుందో లేదో నాకు తెలియదు ప్రెసెంట్లీ. బట్ అది కాకుండా లైక్ పిల్లలకి లైక్ ట్రైనింగ్ అనేది ఆల్రెడీ మా ఫాదర్ చేస్తున్నారు అది. సో దాంట్లో ఒకవేళ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు ఇన్స్పైర్ ది గర్ల్ చైల్డ్ అండ్ యూత్కి ఇన్స్పైర్ చేయడానికి అయితే నేను ఆల్వేస్ ఉన్నాను. సో మనకి టీచర్స్ అంటే ఫస్ట్ గురువు అంటే అమ్మా నాన్న అంతే కదా. సో అంటే అమ్మా నాన్న కోసం ఏం చెప్తారు? మీకు ఎలా మోటివ్ చేసేవాళ్ళు, ఏం చెప్తూ ఉండేవాళ్ళు, అంటే ఎలా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు? ఒక రకంగా ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు, ఇంకో రకంగా స్పోర్ట్స్ పరంగా అనుకోవచ్చు. ఎలా ఉండేది? అంటే నేను ప్రతిసారి చెప్తాను, మా మదర్ చిన్నప్పటి నుంచి ఏం చెప్పిందంటే నైనా లైక్ ఎవ్రీ టైం లైక్ ఇఫ్ యూ డోంట్ చెప్తారు కదా, ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్ దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యూ హ్యావ్ లాస్ట్ అనేసి. సో అది చిన్నప్పటి నుంచి మమ్మీ నాకు చెప్తూనే ఉంటుంది. అదే కాకుండా మారల్గా మరియు ఫిట్నెస్ పరంగా, డైట్ పరంగా వస్తే మదర్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నాకు. అదే కాకుండా వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అనమాట.
సో ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు షీఈ్ మై ఫిట్నెస్ పార్ట్నర్. ఓ ఎస్. సో ఎలాగైతే జిమ్కి వెళ్తానో యూజువలీ 1 కిలోమీటర్ ఐ డూ ఇట్ ఇన్ 4.5 మినిట్స్లో 4.5 మినిట్స్లో నేను రన్ చేస్తాను 1 కిలోమీటర్. కానీ మా మదర్ 4.7 మినిట్స్లో చేస్తుంది. సో బోత్ కాంపిటీషన్. ఎస్. అమ్మా షీఈ్ ద వన్ హూ గైడ్స్ మీ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్. డాడీ అంటే చిన్నప్పటి నుంచి క్లియర్గా చెప్పాలంటే మా నాన్న తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకానికి చూపించింది మా నాన్న చెప్పేది ఒకటే అనమాట, లైఫ్లో మనం భయపడినా బాధపడినా ఒక మెట్టు దిగజారడమే కానీ నెగ్గలేము. సో లైఫ్లో ఈ యుద్ధాలు పోరాటాలు సర్వసాధారణమైన విషయాలు. సో మనం ఎప్పుడు బెంగ బాధ భయం లాంటి పదాలకు చెక్ పెట్టాలి మరియు మన కృషి మనం చేస్తూ ఉండాలి, అప్పుడు ఫలితం దొరుకుతుంది అనేసి మా ఫాదర్ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీగా మా ఫాదర్కి గర్ల్ చైల్డ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఓకే. చెప్పేది ఒకటి, ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఎందుకంటే ఆడపిల్ల ఆ ఇంటికి ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండకాయ లాంటిది. ఎందుకంటే సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఓ వరం లాంటిది అని మా ఫాదర్ థింకింగ్ అనమాట. సో హీ ఆల్వేస్ కీప్ సపోర్టింగ్ మీ. అసలు నో వర్డ్స్. అసలు నైనా ఫెల్ట్ చాలా చాలా అంటే ఇంటరాక్ట్ అవుతుంటే ఇలా మాట్లాడుతుంటే ఫెల్ట్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకున్న టాలెంట్స్లో 2 హ్యాండ్స్తో ఒకసారి రాయడం చూడాలని ఉంది. సార్ రాసేసారు. ఎస్. హ్యాపీ ఉమెన్స్ డే టు ద వ్యూవర్స్ ఆఫ్ సుమన్ టీవీ. 2 fingers రైటింగ్ ఒకేలా ఉందేంటి? ఎస్. 2 hands రైటింగ్ కూడా సేమ్. బేసికలీ ఐఎమ్ రైట్ హ్యాండర్, కానీ లెఫ్ట్తో కూడా రాయడం స్టార్ట్ చేశాను ట్రైనింగ్, అండ్ దెన్ 2 చేతులతో రాయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం 2 చేతులతో రాస్తే అయితే మన 2 side బ్రెయిన్స్ పనిచేస్తాయి అనమాట. సో బేసికలీ చాలామంది ఉన్నారు, లైక్ మెనీ సెలబ్రిటీస్ ఆల్సో, లైక్ సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, మరియు హిస్టరీలో చూస్తే బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరూ కూడా 2 చేతులతో రాసేది అనమాట. సో దీంతో మన యాంటిసిపేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. బేసికలీ బీయింగ్ టేబుల్ టెన్నిస్లో రిఫ్లెక్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా, సో దాని గురించి నేను ఈ 2 చేతులతో రాయడం నేర్చుకున్నాను. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇన్ని తీసుకున్నారు కదా, ఎప్పుడైనా సరే ఆ ప్రౌడ్ మూమెంట్ అనేది ఏదో ఒక దాంట్లో వస్తుంది కదా, అది అంటే ఎలాంటి అవార్డులో వచ్చింది మీకు? అదే ఎప్పుడైతే నేను మన జెండర్ని పాకిస్తాన్లో రేపరేపలాడించాను, దట్ వాజ్ ద మోస్ట్ చెరిష్డ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే అప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పోయే ముందు ఇక్కడ ఫ్యామిలీ నుంచి కూడా, అంటే మా గ్రాండ్ మదర్ కానీ వాళ్ళు చాలా భయపడుతుండే అనమాట నాకు పాకిస్తాన్ పంపించడానికి. వేరే టోర్నమెంట్స్కి వెళ్ళాను, లైక్ ఆస్ట్రియా వెళ్ళాను, చైనా, హాంకాంగ్, మరి ఇరాన్, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దే వర్ వెరీ హ్యాపీ, అండ్ అలాంటిది ఏం లేకుండే. కానీ పాకిస్తాన్ అనేసరికి కొంచెం చాలా కసితో వర్క్ చాలా నేను చేశాను, బట్ గ్రాండ్ మదర్కి వాళ్ళకి చాలా భయం ఉండే అనమాట ఒకటి. ఎందుకంటే అప్పుడు దేర్ వాజ్ సమ్ ఇష్యూస్ ఆల్సో గోయింగ్ ఆన్ అక్కడ, ఇమ్రాన్ ఖాన్ ఏదో ఇష్యూస్ కూడా నడుస్తుండే. సో వీఆర్ వెరీ, అంటే వాళ్ళు చాలా భయపడారు. కానీ ఎప్పుడైతే నేను గెలిచి వచ్చాను కదా, దట్ వాజ్ వెరీ రియల్లీ హ్యాపీ. ఇక్కడ వచ్చేసాక చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారు మా పేరెంట్స్, అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. సో దట్ వాస్ ది మోస్ట్ చెరిష్డ్ మూమెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా స్కూలింగ్కి వెళ్ళారా మరి? అంత ఎడ్యుకేషన్ అంతా ఇంట్లోనేనా? ఎడ్యుకేషన్ మొత్తం ఇంట్లోనే చేశాను. లైక్ ఎలాగైతే 3rd నుంచి డైరెక్ట్ 10th జంప్ అయ్యాను కాబట్టి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో దానికంటే ముందు ట్రైనింగ్ చేసిందో ఇంట్లోనే, కానీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే ఐ హాడ్ టు గో టు స్కూల్కి వెళ్ళాను రాసేటప్పుడు ఎగ్జామ్స్ అవన్నీ. సో ఆబ్వియస్లీ నాకంటే డబుల్ ఏజ్ వాళ్ళే ఉండేది, నాకంటే సీనియర్స్, చాలా సీనియర్. నేను చిన్న పిల్ల లాగా వాళ్ళు నన్ను ట్రీట్ చేస్తుండే, బట్ ఎట్ ద టైమ్ నాతో వాళ్ళు నేర్చుకునేది కూడా.
అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆబ్వియస్లీ విల్ బి ద ఇంటెలిజెంట్ అనేసి నాకు వచ్చి డౌట్స్ అడిగేది. సో అది క్లియర్ చేస్తుండే నేను వాళ్ళకు. సూపర్, అది చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది కదా మన Yes, yes. మనసులో. Yeah, చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఎప్పుడైనా సరే అంటే స్కూల్ అని కానీ కాలేజ్ అని కానీ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి, ఇవన్నీ అనిపిస్తుంటుంది కదా, ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిందా ఎప్పుడైనా? మిస్సింగ్ ఫీలింగ్ నాకు అనిపించలేదు, ఎందుకంటే నాకు ఇంకోటి మంచి విషయం ఏమనిపించింది అంటే వాళ్ళకంటే డబల్ నేను ఎంజాయ్ చేస్తానని నాకు అనిపించింది. అండ్ నార్మల్ పిల్లలకి చూస్తే అంటే వేరే పిల్లలు లైక్ వాళ్ళకి స్కూల్ టైమింగ్ ఉంటుంది, మార్నింగ్ 8కి లేవాలి, 3 వరకు షెడ్యూల్ ఉంటుంది, యూనిఫామ్ అండ్ దెన్ ఇష్యూ అండ్ దెన్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇవన్నీ చాలా మెస్డ్ అప్ అయిపోతాయి లైఫ్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఏంటో తెలియదు. అంతే. సో నాకు అవన్నీ లేకుండే కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు యూజ్ మై టైమ్ ఫర్ అదర్ యాక్టివిటీస్ కూడా నేను యూజ్ చేశాను. ఏదైతే టేబుల్ టెన్నిస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇదే కాకుండా టైపింగ్లో కూడా A to Z నేను ఓన్లీ 2 సెకండ్స్లో టైప్ చేశాను. సో ఇవన్నీ కూడా నాకు ఫ్రెండ్స్ అడిగారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అన్నిటికంటే ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మై పేరెంట్స్ అనమాట, మదర్ అండ్ ఫాదర్, అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటాను. అదే కాకుండా నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు టేబుల్ టెన్నిస్లో కానీ. అండ్ అన్నిటికంటే ముఖ్యము ఐ మీట్ లైక్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కానీ గర్ల్స్ని కానీ కలుస్తూనే ఉంటాను, పబ్లిక్ ప్రోగ్రామ్స్కి వెళ్తూనే ఉంటాను. కాబట్టి నాకు అనిపించింది లైక్ నార్మల్ వాళ్ళకంటే నేను ఎక్కువగానే లైఫ్ని లైఫ్ ని చూసారు. ఇప్పటికీ కూడా అంటే ఆస్ట్రియా కానివ్వచ్చు, పాకిస్తాన్, ఇలా చాలా కంట్రీస్ వెళ్ళారు, నేషనల్ ఇంటర్నేషనల్ కదా. సో ఇప్పటికీ కూడా కాంటాక్ట్ లో ఉన్నారా ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు. అంటే వేరే కంట్రీస్ లోకి వెళ్ళి లైక్ స్వీడన్ లో ఉన్నారు, అండ్ స్విట్జర్లాండ్ లో ఉన్నారు, రొమానియా, మరియు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఎక్కడైనా. ఇదే కాకుండా రీసెంట్లీ ఐ వాజ్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ ది వరల్డ్ పీస్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అపాయింట్ చేశారు నన్ను. వరల్డ్ పీస్ డే బర్లిన్ అని ప్రతి వరల్డ్ పీస్ డేకి జరుగుతుంది ర్యాలీ జర్మనీలో. సో ఇండియాకి అంబాసిడర్ లాగా నాకు వాళ్ళు అపాయింట్ చేశారు. సో ఆ బ్యాచ్లో కూడా నాకు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో దే ఆర్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్ అండి. అసలు ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఇది కదా. అండ్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. అందుకే 25 minutesలో నేర్చుకున్నాను. బట్ దాన్ని తగ్గట్టు ఫిజికల్ ఫిట్నెస్ కూడా మళ్ళీ చేస్తాను. అవును, మీరు అంటే ఇంత పర్సనాలిటీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి కదా. సో దీనికి ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? అంటే డ్రింక్ వాటర్స్, అంటే లిక్విడ్స్ ఐటెంలో కానీ, ఫుడ్ ఐటమ్స్లో కానీ, ఫ్రూట్స్ లైక్ మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్, అంటే న్యాచురల్ ప్రోటీన్లో మనకు లైక్ ఎగ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, బాదాం అండ్ పీనట్స్, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటాను. అండ్ సలాడ్ అండ్ జ్యూసెస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ జంక్ టోటల్లీ అవాయిడ్, లైక్ మైదా ఫ్లోర్, వైట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుంది కదా, అవి అన్నీ అవాయిడ్ చేస్తాను కంప్లీట్లీ అవాయిడ్ దట్ థింగ్స్. అండ్ వెస్టర్న్ ఫుడ్ ఏదైతే ఉంది, బర్గర్స్ కానీ, పిజ్జా కానీ, ఇవన్నీ నేను అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ. ఇలా నేను ఉండుంటే ఎంత స్లిమ్గా. సో బీయింగ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఇవన్నీ నాకు తెలియడం జరిగింది. అండ్ చిన్నప్పటి నుంచి మదర్ కూడా ఇదే అలవాటు చేసింది అనమాట. ఒక విషయం చెప్తాను, లైక్ చిన్నప్పుడు మా బ్రదర్ హీఈస్ నాట్ యూస్ టు ఇట్, అంటే మనకి ఇప్పుడు వరకు చాక్లెట్, ఐస్ క్రీమ్, పేస్ట్రీస్ ఇవన్నీ అసలు టేస్టే చేయలేదన్నమాట మా తమ్ముడు. సో నేను ఎప్పుడైనా చాక్లెట్స్ తినేది దట్ జస్ట్ ఫర్ ది ఇన్స్టెంట్ ఎనర్జీ, మ్యాచెస్లో ఆడేటప్పుడు నేను తినేదన్నమాట. సో అగస్త్యకి ఏం చేసేది, చిన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఖజూర్, అంజీర్, డేట్స్ ఉంటాయి, వీటిని డ్రై ఫ్రూట్స్తో ర్యాపప్, ఒక పేపర్లో ర్యాపప్ చేసి అది చాక్లెట్ అని ఇస్తుంది అనమాట మమ్మీ చిన్నప్పుడు. సో అది అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్స్ అన్నా, చాక్లెట్స్ అన్నా, ఇవన్నీ అలవాట్లేదు ఇప్పటికి. నేను ఎవరు టేస్టెడ్ ఉంది. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. నిజంగా అంటే మ్యాజిక్ మీరు చెప్తున్న ప్రతిదీ కూడా వావ్ ప్యాక్ట్ అంతా ఉంది. మీరు ఒక స్పీచ్ ఇచ్చారు, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోయి. ఇది ఒక్కసారి మా కోసం అదే అలా చెప్తారా టోటల్? చెప్పింది, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే
పేరును కోల్పోతారు. కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. అంటే ఇవన్నీ ఎవరు నేర్పించారు? అమ్మా నాన్న? ఎస్, స్టార్టింగ్లో గైడ్ చేసింది వాళ్ళే. అంటే ఎలాగైతే లైక్ బుక్స్ చదవడమే కానీ, మరి తెలుగు సాహిత్యం చదవడమే కానీ, ఇలా చదువుతూ ఐఎమ్ యూస్ టు ఇట్ నౌ. సూపర్. ఫేవరెట్ స్వీట్? రేర్గా ఫేవరెట్ స్వీట్ అంటే నాకు గులాబ్ జామున్ ఇష్టం. ఫేవరెట్ చాక్లెట్? ప్రోటీన్ చాక్లెట్స్ అనుకోవచ్చు. స్నీకర్స్. అండ్ ఫేవరెట్ షూ? ఫేవరెట్ షూ స్పోర్ట్స్ షూవే, బికాస్ మోస్ట్లీ అదే వేసుకుంటాను కాబట్టి ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దట్. ఫేవరెట్ వాచ్? వాచెస్ అలాంటి నాకు చాయిస్ అలాంటిది ఏం లేదు, బట్ ఫర్ నౌ ఐ యూజ్ యాపిల్ వాచ్ యూజ్ చేస్తాను టు కీప్ మై ఫిట్నెస్ అప్డేట్ చూసుకోవడానికి. ఐ యూజ్ యాపిల్ వాచ్. ఎస్. ఫేవరెట్ డ్రెస్సెస్ ఏంటి? స్పోర్ట్స్ డ్రెస్ అండి, ఒక ట్రాక్ సూట్ ఒక టీ షర్ట్ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీకు స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు వరకు నాకు మొత్తము ఈ డ్రెస్సెస్ కానీ నా డ్రెస్సింగ్ అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మొత్తం నాకు సెట్ చేసేది మా మదరే. సో షీ లుక్ ఆఫ్టర్స్ మై డ్రెస్సింగ్. అది ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు దాంట్లో. ఓకే. ఇట్ కంప్లీట్లీ మదర్ టేక్ కేర్. యా. ఎస్. ఫేవరెట్ ఫ్రూట్? ఫేవరెట్ ఫ్రూట్ యాపిల్. యాపిల్. మమ్మీ ఎక్కువగా చేసే కుకింగ్ ఐటమ్స్లో బాగా మమ్మీ చేతి వంటలో నచ్చిన ఐటమ్ ఏంటి? మష్రూమ్ ఫ్రై చేస్తుంది మమ్మీ, అది నాకు ఇష్టము. కానీ మమ్మీ కంటే ఎక్కువ నాకు నాన్న చేసింది వంటలు చాలా చాలా ఇష్టం. హీఈస్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్ ఆల్సో. సో ఆయన నేర్పించారు నాకు. బిర్యానీ చేయడం కూడా ఫాదర్ నేర్పించారు. ఓకే. సో మదర్ కంటే ఎక్కువ ఫాదర్ వంటలు నాకు చాలా ఇష్టం. నాన్న చేసిన కుకింగ్ ఐటమ్స్లో ఏంటి ఇష్టం? అంటే అన్నీ బాగా చేస్తారు. సో హీస్ పర్ఫెక్ట్ ఇన్ స్పెషలీ బిర్యానీ బాగా చేస్తారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే Thank you so IPS అవ్వాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్సో వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.